ఆపరేషన్ సింధూర్లో భాగంగా భారత్ చేసిన దాడులతో తమ వైమానిక స్థావరాలకు జరిగిన నష్టంపై పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ నోరు విప్పాడు. పాక్ సైన్యం మేల్కొనే లోపే బ్రహ్మోస్ క్షిపణులతో భారత్ విధ్వంసం సృష్టించిందని చెప్పాడు. తాము దాడి చేసేలోపే భారత్ బ్రహ్మోస్ ప్రయోగించి తమ వైమానిక స్థావరాలను ధ్వంసం చేసిందని ఒప్పుకున్నాడు. పాకిస్తాన్, తుర్కియే, అజర్బైజాన్ మధ్య అజర్బైజాన్ వేదికగా బుధవారం జరిగిన త్రైపాక్షిక సదస్సులో షరీఫ్ ఈ వ్యాఖ్యలు చేశాడు. మే 10న తెల్లవారుజామున భారత్పై తాము దాడి చేద్దామని అనుకున్నామని, ఆలోపే భారత్ దాడి చేసిందని తెలిపాడు. భారత్ చేస్తున్న దాడులకు బదులు చెప్పాలని మే 9వ తేదీ రాత్రి మేము నిర్ణయించుకున్నాం. 10వ తేదీ ఉదయం ప్రార్థనల అనంతరం 4:30 గంటలకు దాడి చేసి భారత్కు పాఠం చెప్పాలని అనుకున్నాం. కానీ దానికంటే ముందే మా సైన్యానికి ఊహించని షాక్ తగిలింది. భారత్ మరోసారి దాడి చేసింది. రావల్పిండి విమానాశ్రయం సహా అనేక కీలక ప్రాంతాలపై బ్రహ్మోస్ క్షిపణులు ప్రయోగించింది అని షెహబాజ్ షరీఫ్ మాట్లాడారు. దాడుల ప్రణాళికను తమ ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్ తనకు ముందుగానే చెప్పారని షరీఫ్ వివరించాడు. ఇక ఇరు దేశాల మధ్య దీర్ఘకాలిక సమస్యలైన కశ్మీర్, నీటి వాటాలు, ఉగ్రవాదం అంశాలపై కూర్చుని మాట్లాడుకుందామంటూ పాక్ ప్రధాని ఈ సందర్భంగా మరోమారు భారత్ను కోరాడు. శాంతి కోసం ఇరు దేశాలు మాట్లాడుకోవాలని, సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకుందామని ప్రతిపాదించాడు. ఐక్యరాజ్య సమితి, భద్రతా మండలి తీర్మానాలు, కశ్మీర్ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కశ్మీర్ సమస్య పరిష్కారానికి సిద్ధమని చెప్పాడు. అలాగే సీమాంతర ఉగ్రవాదం పైన చర్చలకు సిద్ధమన్న షరీఫ్ ఇరు దేశాల మధ్య వాణిజ్యం తిరిగి ప్రారంభం కావాలన్నాడు. అదే సమయంలో పాక్ తాగు, సాగునీటి అవసరాలకు ఎంతో కీలకమైన సింధు నది జలాల ఒప్పందం విషయంలో భారత్ తీరును తీవ్ర విమర్శలు చేశాడు. షెహబాజ్ వ్యాఖ్యలపై ఇండియా కూడా రియాక్ట్ అయింది. పాకిస్తాన్తో శాంతి చర్చల విషయంలో తమ వైఖరిలో ఎలాంటి మార్పు లేదని భారత్ మరోసారి స్పష్టం చేసింది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పాకిస్తాన్ స్పష్టమైన, కఠినమైన చర్యలు తీసుకునేంత వరకు ఆ దేశంతో ఎలాంటి చర్చలు జరపబోమని మరోసారి స్పష్టం చేసింది. అలాగే సీమాంతర ఉగ్రవాదానికి పాక్ మద్దతు ఇచ్చేంత వరకు సింధు నది జలాల ఒప్పందం అమలు కాదని తేల్చి చెప్పింది. ఉగ్రవాదులను అప్పగించడంతో పాటు పీఓకేను ఖాళీ చేసిన తర్వాతే జమ్మూ కాశ్మీర్ అంశంపై చర్చిస్తామని చెప్పింది. నీళ్లు, రక్తం కలిసి ప్రవహించవని, ఉగ్రవాదం, చర్చలు కలిసి జరగవని, ఉగ్రవాదం, వాణిజ్యం ఒకే చోట ఉండవంటూ ప్రధాని మోదీ గతంలో చెప్పిన మాటలను మరోసారి చెప్పింది భారత్.